చెన్నై నుంచి మదురైకి రోడ్డు పనులు జరుగుతున్నాయి. జేసీబీ మట్టి తవ్వుతుండగా సడన్‌గా ఒక అస్థిపంజరం బయటపడుతుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలు, ప్రభుత్వాల మధ్య గొడవలు, ఒకదాని తర్వాత ఒకటి భయపడే షాకింగ్ నిజాలు. ఇవన్నీ కలిసి ప్రేక్షకులను కట్టిపడేసేలా మరో సస్పెన్స్ థ్రిల్లర్‌తో మన ముందుకు వచ్చేసింది 'వదంతి' సీజన్ 2. గతంలో ఎస్జే సూర్య పోలీస్ ఆఫీసర్గా నటించిన సీజన్ 1 ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. మరి ఈసారి ఆయన స్థానంలో హీరో శశికుమార్ రంగంలోకి దిగారు. మరి ఈ సీజన్ ఎలా ఉంది, ప్రేక్షకులను ఏ రేంజ్లో ఆకట్టుకుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. కథ విషయానికి వస్తే చెన్నై మదురై 8 లేన్ రోడ్డు పనుల్లో బయటపడిన అస్థిపంజరానికి ఒక చేయి ఉండదు. దాంతో మళ్ళీ తవ్వకాలు జరపగా మరో చేయి దొరుకుతుంది. కానీ రిపోర్ట్స్ చూస్తే షాకింగ్ నిజం బయటపడుతుంది. అస్థిపంజరం ఒకరిది, చేయి మరొకరిది. ఆ ఇద్దరు వేర్వేరు యువతులు అని తేలుతుంది. ఇక్కడే పనిష్మెంట్ పోస్టింగ్పై వచ్చిన రాజా అంటే శశికుమార్ రంగంలోకి దిగుతాడు. తన తోటి ఆఫీసర్ రామర్ మరియు ఎస్పీ రతికా నాయర్తో కలిసి ఈ కేసును టేకప్ చేస్తాడు. 2 ఏళ్ల క్రితం అదృశ్యమైన ఇద్దరు యువతుల కేసును రివ్యూ చేస్తుండగా ఈ హత్యల నేరంతో ఇప్పటికే మణి అనే యువకుడు జైల్లో శిక్ష అనుభవిస్తున్నట్లు తెలుస్తుంది. కానీ మణితో మాట్లాడిన తర్వాత అసలు ఈ హత్యలు చేసింది అతను కాదని రాజా గట్టిగా నమ్ముతాడు. ఒక సైకో ఈ హత్యల వెనుక ఉన్నాడని భావించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అసలు ఆ ఇద్దరు యువతులు ఎవరు, హంతకుడు ఎవరు, రాజా ఆ కేసును ఎలా ఛేదించాడు అన్నదే అసలు కథ. ఈ సీజన్లో మేకర్స్ కొన్ని కొత్త పాయింట్స్ ట్రై చేశారు. అవేంటంటే సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్లో పోలీస్ ఆఫీసర్ అందరినీ అనుమానిస్తుంటాడు. కానీ ఇక్కడ ఇప్పటికే జైల్లో శిక్ష అనుభవిస్తున్న యువకుడు ఆ తప్పు చేసి ఉండడని పోలీస్ నమ్ముతాడు. ఆ అబ్బాయి బయటికి రావడానికి ఆసక్తి చూపకపోయినా పోలీస్ ఆఫీసర్ స్వయంగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నించడం చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఈ కథలో మణి, దివ్య, సుందరేషన్, వెంబా అనే 2 ప్రేమ జంటలు, 2 పోలీసులు, మొత్తం ఈ 6 ప్రధాన పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ఎవరికి వారు తమ పాత్రల్లో ప్రాణం పోశారు. పోలీస్ ఆఫీసర్గా అనగా తన నటనతో ఎక్కువ మార్కులు కొట్టేస్తోంది. ఇక శశికుమార్ తనదైన ఇంటెన్స్ యాక్టింగ్తో సిరీస్ను నిలబెట్టారు. మొదటి 6 ఎపిసోడ్స్ కాస్త నెమ్మదిగా పర్వాలేదన్నట్టుగా సాగినప్పటికీ చివరి 2 ఎపిసోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంటాయి. హంతకులు ఎవరనేది ఆడియన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఊహించలేరు. అదే ఈ సిరీస్కి అసలైన బలం. విలేజ్ బ్యాక్డ్రాప్, నేచురల్ లొకేషన్స్ కళ్ళకు కట్టినట్టు ఉంటాయి. ఆండ్రూ లూయిస్ రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే ఆకట్టుకోగా సైమండ్ కింగ్ నేపథ్య సంగీతం సస్పెన్స్కు పీక్స్కు తీసుకెళ్తుంది. మొత్తంగా చెప్పాలంటే వీకెండ్లో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే 'వదంతి' సీజన్ 2ను ధైర్యంగా ప్రైమ్ వీడియోస్లో చూసేయచ్చు. మరి మీరు ఈ సిరీస్ చూశారా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్.